హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రాధిక గారు నటించిన తాయి కిలావి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 22 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పావునిత్తయ్య అని చెప్పేసి ఒక ఎల్డర్లీ ఉమెన్ అయితే ఉంటుంది. తన రూరల్ విలేజ్ లో చాలా ఇండిపెండెంట్ అండ్ ఇంటిమిడేటింగ్ లేడీ అనమాట. ఆమె ఒక రోజు డెత్ బెడ్ మీదకి అయితే వెళ్తుంది భయ్య. దాని తర్వాత వాళ్ళ కొడుకులు అయితే వచ్చి తన ఆస్తి కోసం అయితే గొడవ పడుతుంటారు అన్నమాట. అసలు ఈ పావునిత్తయ్య అనే లేడీ ఏం చేసింది, మరి ఆ విలేజ్ లో ఏం జరిగింది, మరి వాళ్ళ కొడుకులు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ తాయి కిలావి అనే మూవీ. మీనింగ్ వచ్చేసి ఐ థింక్ గ్రేట్ గాడ్ మదర్ అని చెప్పేసి వస్తుంది. దగ్గర అలాగే ఉంటుంది. ఇన్ కేస్ మీరు చూద్దాం అనుకుంటే చెక్ చేసుకోండి టైటిల్ మీనింగ్. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వర్కౌట్ అవుద్ది అంటే అందరికి వర్కౌట్ అయ్యే మూవీ ఏం కాదు. అండ్ మీరు కనుక లైక్ తమిళ్ సటైర్ కామెడీ కానీ, ఆ రూరల్ ఫేవర్ కానీ, ఈ టైప్ లో ఏదన్నా ఒక ఫ్యామిలీ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధిక గారు భయ్య అప్రిషియేట్ చేయాలి, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ ఆ పవనుత్తయ్య అన్న లేడీ క్యారెక్టర్ కి వేరే లెవెల్ ఉంటుంది. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ గెటప్ కానీ, అండ్ ఆ మాడ్యులేషన్ కానీ, యాక్టింగ్ కానీ టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. త్రూ అవుట్ ద మూవీ క్యారీ చేస్తారన్నమాట ఆ క్యారెక్టర్ ని. రాధిక గారికి అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని చెప్పాలి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల, ఆమె కామెడీ టైమింగ్, ఆమె డైలాగ్స్ వల్ల, వీటి వల్ల మూవీ అంతా కూడా మంచిగా టైం పాస్ అయిపోద్ది. అండ్ ఇంకా అలాగే మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి మూవీలో. అండ్ మెయిన్ గా మూవీ మాక్సిమం ఉమెన్స్ కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్తా. లేడీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని చెప్తా. అంటే మంచి ఉమెన్ సెంట్రిక్ డైలాగులు ఉంటాయి క్లైమాక్స్ ఆఫ్ ది సీక్వెన్సెస్ లో కానీ. అండ్ అక్కడక్కడ మంచి మంచి మూమెంట్స్ కూడా ఉంటాయి, ఉమెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి అండ్ రిలేటబుల్ గా ఉండేవి. సో వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. అది కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను మూవీకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ, అండ్ టెక్నికల్లీ విజువల్లీ కానీ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ అందరివి కూడా బాగున్నాయి, సైడ్ క్యారెక్టర్స్ వి కూడా. అండ్ వీళ్ళు తీసుకున్న మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, అంటే మెయిన్ ఈ ఆస్తుల గురించి, అండ్ అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి, అండ్ ఆ ఫ్యామిలీ డ్రామా గురించి చాలా సెటిల్ గా నీట్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. సో ఆ డ్రామా నాకు బాగానే వర్కౌట్ అయింది అక్కడక్కడ. సో అందుకే డీసెంట్ వాచ్ అంటున్నా. మరి నెగిటివ్స్ ఏంటంటే కామెడీ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్, తమిళ్ సటైర్ కామెడీ మూవీస్ నేను చాలా చూసాను. ఈవెన్ మలయాళంలో కూడా కొంచెం ఈ టైప్ ఆఫ్ కెవోస్ కామెడీ ఉంటుంది అనమాట. ఆస్తుల గురించి గొడవలు పడడం, అండ్ ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ రావడం, వాటి మీద కామెడీ చేయడం, అండ్ కొడుకులు కామెడీ, ఇదంతా కూడా చాలా చూసేసాను నేను. సో ఆ సెటైర్స్ కానీ, ఆ కామెడీ కానీ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నిజంగా చెప్తున్నాను, నాకైతే నవ్వు రాలేదు భయ్య మూవీ అంతా చూస్తున్నాను సేపు. నిజంగా నవ్వు రాలేదు, నేను అలా చూస్తున్నాను అంతే డ్రామాని. సో నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు కామెడీ అన్నది. నాకైతే ఏదో లాగ్ కింద అనిపించింది అంతే. పవనుత్తాయి వాళ్ళ కొడుకులు చేసే పనులు కానీ, అండ్ మధ్యలో జరిగే లేడీస్ కన్వర్సేషన్స్ కానీ, అండ్ స్టార్టింగ్ లో చూపించే కొన్ని సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా లాగ్ లాగా అనిపించాయి నాకు. మరి అంత రన్ టైం అవసరం లేదనిపించింది మూవీకి. 2 hours 22 minutes, లిటరల్లీ 1 hour 40 minutes అలా కంప్లీట్ చేసేసి మూవీని. నాకైతే అది అనిపించింది. అంటే ఫ్యామిలీ డ్రామాస్ నాకేం కొత్త కాదు, మనం చాలా చూసాం. అండ్ ఈ ప్లాట్ కూడా చాలా సింపుల్ ప్లాట్ నే. అంటే ప్రెజెంట్ చేసిన విధానం డిఫరెంట్ గా ఉండడం వల్ల, అండ్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా కొంచెం యూనిక్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దానివల్లే మూవీకి అంత హైప్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. బట్ అందరికి వర్కౌట్ అవ్వదు, లిటరల్లీ చెప్తున్నా కదా. మీరు కనుక తమిళ్ ఫ్లేవర్ కి, అండ్ ఆ సటైరికల్ కామెడీకి కానీ, అండ్ ఆ ఫ్యామిలీ డ్రామాస్ కానీ ఇంట్రెస్ట్ లేని పర్సన్స్ అయితే అసలు ట్రై చేయకండి. ఎందుకంటే మీరు ట్రై చేస్తే మూవీ నచ్చలేదని చెప్తారు. ఆబ్వియస్లీ మీకు ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇష్టం ఉండవు కాబట్టి, ఇన్ కేస్ మీకు ఇష్టం అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఉమెన్స్ అయితే ఖచ్చితంగా చూడండి భయ్య. లేడీస్ కి అయితే బాగా రిలేటబుల్ అండ్ కనెక్ట్ అవుతారు. లాస్ట్ ఏ సీక్వెన్స్ అయితే నడుస్తుంది ఆ సీక్వెన్స్ కి నాకు అది చాలా బాగా నచ్చింది. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, డబ్బు అనేది సంతోష పెట్టుద్దో లేదో తెలియదు కానీ మర్యాదను అయితే ఇస్తుంది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది భయ్య. దగ్గర అలాగా ఉంటుంది. అన్న మిస్టేక్ చెప్పుంటే సారీ. నాకు అది చాలా బాగా అనిపించింది నిజంగా భయ్య. సంతోషం ఏమో పక్కన పెట్టేస్తే, మర్యాద కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు కావాలి. సో ఇలాంటి డైలాగ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. సో సరదాగా ఫ్యామిలీ డ్రామా చూద్దాము, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అనుకుంటే ట్రై చేయండి. డీసెంట్ వాచ్ అనిపించింది నాకైతే. మరి సూపర్ ఓపెన్ అయితే నాకేమనిపించలేదు. ఓకే, మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కాసేపట్లో డెకాట్ మూవీ రివ్యూ కూడా వస్తుంది. 8 o'clock షోకి అయితే ప్రసాద్ లో వెళ్తున్నా. ఇది నైటే చూసేసా మూవీ, షెడ్యూల్ చేసి పెట్టాను ఈ తాయి కిలావి రివ్యూ అన్నది. సో ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.